నమస్కారం. రుద్ర న్యూస్ కు స్వాగతం. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ లో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న 6వ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. నాగారం రోడ్డులో గల బొమ్మ వెంకన్న విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అధికారం ఉన్నా లేకపోయినా ఉస్నాబాద్ ప్రాంత అభివృద్ధి కోసం బొమ్మ వెంకన్న ఎంతో కృషి చేశారని జిల్లా గ్రంథాలయాల చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. పార్టీలకు అతీతంగా బొమ్మ వెంకన్నకు అభిమానులు ఉన్నారని అన్నారు. గెలుపోటములు కాకుండా ప్రజలకు సేవ చేయాలని బొమ్మ వెంకన్న అనేవారని తెలిపారు. వారి మార్గదర్శకత్వంలో నేడు మంత్రి పొన్నం ప్రభాకర్ ఉస్నాబాద్ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. ఉస్నాబాద్ శాసనసభ్యుడిగా బీసీ రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఘనత మన ప్రాంతానికే దక్కిందని అన్నారు. బొమ్మ వెంకన్న ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని నేడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ముందుకు వెళ్లాలని తెలిపారు. పేదల గడపల్లో నువ్వు పచ్చని తోరణమై వెలుగును పంచే వేకువని వేగన్నా ఎంకన్నా ఆకలి కడుపులకు ఆసరవే నువ్వై ఆపద తీర్చే గంటై నిలిచే ధైర్యం నువ్వన్నా. నువ్వు నిండు పున్నమి వెలుగా నిరుపేదల పెద్ద కొడుక నువ్వు సమత మమతల పిలుపా సాగే ఉద్యమకే కా వేదన తీర్చిన వెలుగే నీవన్నా. ఎంకన్నా పేదోళ్ళ పెద్దన్నా తెలంగాణ ఎంకన్నా నలు దిక్కుల పిలుపన్నా. ఊరూరు పిలుపై ఉద్యమ గెలుపై వచ్చావు ఎంకన్నా ప్రాణాన్ని సైతం ఇచ్చేస్తానంటూ నిలిచావు మాయన్నా. ఈ నేల తల్లి రుణమిది అంటూ రణమున నిలిచావు. నీ పదవి సైతం పక్కన పెట్టి జనముతో నడిచావు. నీ పిలుపే ఉద్యమకే కాది చరిత్ర మరవని గెలుపా. నీ నడకే రాష్ట్రం కొరక రణ భూమికి పెద్ద కొడుక తెలంగాణ మరువని తెగువే నీదన్నా. ఎంకన్నా పేదోళ్ళ పెద్దన్నా తెలంగాణ ఎంకన్నా నలు దిక్కుల పిలుపన్నా. ఇవాళ మన ఇందుర్తి ఉస్మానాబాద్ నియోజకవర్గాలకు ఆదర్శప్రాయుడైనటువంటి బొమ్మ వెంకన్న గారి 6వ వర్ధంతి సందర్భంగా చాలామంది మిత్రులు సోదరులు సోదరుమణులు దగ్గర మనం వారి వర్ధంతి కార్యక్రమంలో మాట్లాడుకుంటాము. అందరికీ నమస్కారం చేస్తూ బొమ్మ వెంకన్న గారు ఇందుర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యే కొన్నిసార్లు ఓడిపోయిన ఆయన సహజంగా ఒక అడ్వకేట్ కాబట్టి కోర్టుల న్యాయం గురించి ఎట్లయితే ఒక వాదనలు చేస్తాడో తను కూడా రాజకీయాలలో ఈ నియోజకవర్గంలో వాస్తవంగా ఏమేమి సమస్యలు ఉన్నాయి, ప్రజలకు ఏమి ఉపయోగపడతాయి అనే విషయాల మీద అదే కాంగ్రెస్ పార్టీ అధికారం లేకున్నా తెలుగుదేశం ఉన్నా టీఆర్ఎస్ ఉన్నా లేకపోతే ఆయన ఓడిపోయి కమ్యూనిస్టులు గెలిచిన ఆయన వాదించిండు. ఆయన ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఒక 100 సంవత్సరాల ముందు చూపుతోని ఆనాడు ఇందుర్తి ఉస్మానాబాద్ ఎట్లా అభివృద్ధి చేయొచ్చు, విద్యాపరంగా వైద్యపరంగా ఉపాధి పరంగా రోడ్ల అభివృద్ధి పరంగా రైతులకు తర్వాత కరెంటుకు తర్వాత ఈ ప్రాజెక్టుల గురించి చాలా ముందు చూపుతో చేసిండు. కాబట్టి ఇవాళ ఆయన లక్ష్మీకాంతరావు సాబ్ మొదటి కాంగ్రెస్ ఎమ్మెల్యే, తర్వాత 2-3 టర్ములు ఉన్న ఈ బొమ్మ వెంకన్న గారు 2వ ఎమ్మెల్యే, తర్వాత ప్రవీణ్ రెడ్డి సాబ్ 3వ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఇలా పొన్నం ప్రభాకర్ అన్న
4వ కాంగ్రెస్ ఉంది. ఈ నలుగురి టైంలో హుస్నాబాద్ ఆనాటి ఇందుర్తి అలాంటి హుస్నాబాద్ అభివృద్ధి అయింది. ప్రత్యేకంగా చెప్పాలంటే నిన్ననే మనం చూసినాం 72-73 ఏళ్ళ తర్వాత ఈ ప్రాంతం మన మంత్రివర్గంలో రావటం, మన ప్రభాకర్ అన్న బీసీ మంత్రి అవటం, తర్వాత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అవటం, వారి నాయకత్వంలో బీసీ బిల్లు పెట్టడం, అది ఒక చరిత్రాత్మకమైన బిల్లు. ఇవాళ పార్లమెంటులో దాన్ని పాస్ చేసుకుంటే తమిళనాడు తర్వాత 60-70% రిజర్వేషన్లు మన దేశంలో ఉండేటువంటి రాహుల్ గాంధీ ఏదైతే కోరుకుంటా ఉన్నాడో ఆయన స్వప్న ఇవాళ భారతదేశంలో ఉండే ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ బొమ్మెకన్న గారు ఉంటే చాలా ఆనందపడుతుంది. వారు బొమ్మెకన్న గారు ముందే ఇవన్నీ ఆలోచించి ఎన్నో కార్యక్రమాలు చేసిండు. ప్రతి పార్టీలో ఆయన అభిమానులు ఉన్నారు, ఆయన శిష్యులు ఉన్నారు. మేమంతా కూడా ఆయనతో చాలా దగ్గరగా పనిచేసినాం. కాబట్టి గెలుపు ఓటమిలు కాదు, ప్రాంతాభివృద్ధి, ప్రజలాభివృద్ధి, ఇక్కడ ఉండేటువంటి సౌకర్యాలు ఇవన్నీ చూడాల్సిన బాధ్యత తను చెప్పిండు. కాబట్టి అందరూ అన్ని పార్టీలు కూడా వచ్చిపోతూ ఉన్నారు. ఇవాళ అదొక పెద్ద ఆయన ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం, గొప్ప నిర్ణయం. ఆయన వారసులుగా, ఆయన అభిమానులుగా మనం అభివృద్ధి కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ముందుగా పాటుపడదాం. ఆ తర్వాత ప్రజల ఆశీర్వచనాలు నిజంగా ఉంటే మనం పొందుదాం. పదవులు కోసం కాదు మనం చేసి మన ప్రాంత అభివృద్ధి కోసం ఆయన ఆశించినట్టు చేయాలి. దానికోసమే ప్రభాకర్ అన్న బాగా అభివృద్ధి చేసేయాలని మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, ఇలాంటి బీహెచ్ఈ కాలేజీ, తర్వాత సాంస్కృతిక కాలేజీ, రోడ్ల అభివృద్ధులు ఇవన్నీ జరుగుతాయి. మీరు అందరి సహకారం తీసుకుందాం. ఈ రాజకీయాలు కాదు, ఓట్లు కాదు, ఈ ప్రాంత అభివృద్ధి కోసం అందరం కష్టపడడం తెలియజేస్తూ వారికి, వారి కుటుంబ సభ్యులకు న్యాయంగా సత్తాన్ అన్నట్టు, లేకపోతే మన అడ్వకేట్ రవీంద్ర అన్నట్టు, శివాన్ అన్నట్టు వాళ్ళకు కూడా న్యాయం జరగాలని కోరుతూ ఉమేగన్న గారికి ప్రత్యేకంగా వారు వర్ధన సందర్భంలో వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ సెలవుకుంటున్నాను. శాసనసభ్యులు స్వర్గీయ బొమ్మ వెంకన్న గారి వర్ధంతి కార్యక్రమానికి ఇచ్చేసిన బొమ్మ వెంకన్న గారు పట్టుబదులని విక్రమార్కులు లేక ఈ ఇందుర్తి నియోజకవర్గంలో పేద ప్రజల కోసానికి, బడుగు బలహీన వర్గాల కోసానికి, మెట్ట ప్రాంతమైన ఇందుర్తి ప్రాంతం రైతాంగం కోసానికి ఇక్కడ 6 నిమిషాలు కృషి చేసి ఒక పర్యాయం శాసనసభ్యుడిగా ప్రజల సేవలు పొంది మరి వారి ఈరోజు వారి వర్ధంతి కార్యక్రమాన్ని చేసుకోవడం, మరి ఈ ప్రాంతంలో ప్రతినిత్యం పేద ప్రజల కోసానికి, రైతాంగం కోసానికి, మరి నియోజకవర్గంలో కూడా వరద కాలువ కోసం గ్రామాన తిరిగి మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారితో అప్పుడు ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది. మరి నిజంగా ఈ ప్రాంతంలో లో వోల్టేజ్ సమస్య కానీ, విద్యాపరంగా కానీ, పట్టణ అభివృద్ధి కోసం కానీ, గ్రామాల అభివృద్ధి కోసం కానీ నిరంతరం కృషి చేసి మరి వారి ఆశయాలకు అనుగుణంగా ఎప్పుడు మరి వారికి మరి మనం కొనసాగాలని అవకాశం ఇచ్చాం. వారు దాదాపు ఒక 30-40 సంవత్సరాలు ఈ హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ ఉన్నటువంటి హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ మారిన తర్వాత కూడా వారి కుటుంబం ఆవుతవ్వుకుంటూ ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ని బతికించింది. కాకపోతే అంటే దురదృష్టం ఏంటంటే వాళ్ళ కుటుంబానికి ఆ ఉపయోగం లేకుండా వాళ్ళకు ఎలాంటి పదవులు కానీ ఇంకా అభివృద్ధి చేయడానికి అవకాశాలు రాకుండా జరగడం ఆ భగవంతుడు మరి ఎందుకో చిన్న చూపు చూస్తూ ఉన్నాడు. ఆ అవకాశం మళ్ళీ బొమ్మ శ్రీరామ్ గారికి రావాలని కోరుకుంటున్నా. అదేవిధంగా వెంకన్న గారు పార్టీలకు అతీతంగా పనిచేసిన విషయం ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు. ఇవాళ ఇంతమంది వచ్చిందనంటేనే ఆయన మీద ఎంత అభిమానం అనేది మనం చెప్పకనే చెప్పినట్టు అయితే ఉన్నది. చాలా మహాసముద్రం గండి కానీ, పోస్టుమార్టం కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, బస్ డిపో కానీ, పోర్టు కానీ, వరద కాలం అనేది అసలు దానికి ఫౌండేషన్ వేసిందే వెంకన్న గారు. రాజశేఖర రెడ్డి గారిని ప్రత్యేకంగా బస్సు యాత్ర తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి అది మంజూరు చేసుకోవడం జరిగింది. మరి అటువంటి మహాశయునికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఇతర పార్టీల వాళ్ళు స్వచ్ఛందంగా కూడా వచ్చేసి ఇవాళ దండలు అర్పించుకొని, నివాళులు అర్పించుకొని వెళ్ళేందుకు వాళ్ళందరికీ నేను కృతజ్ఞత తెలుపుకుంటూ నాకు అవకాశం. స్వర్గీయ బొమ్మ వెంకన్న గారి వర్ధంతి సందర్భంగా హుస్నాబాద్కు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆ గొప్ప వ్యక్తి, ఆ మహేష్ వ్యక్తి, అంతటి వ్యక్తి గురించి మాట్లాడడం అంటే నిజంగా మాటల్లో చెప్పడం కూడా చాలా తక్కువ విషయం. అసలు లీడర్ అంటే ఎవరు అంటే బొమ్మ వెంకన్న చూస్తేనే లీడర్ అని ఉంటుంది. ఒక లీడర్ అంటే లీడర్ వెనుక అతను నమ్ముకుంటే అతనికి నాకు భరోసా, నాకు ఏ పరిస్థితిలో ఏదైనా కూడా నాకు ఒక వ్యక్తి ఉన్నాడు అనేటువంటి నమ్మకము
ఆ నమ్మకాన్ని కల్పించినటువంటి వ్యక్తి బొమ్మ వెంకన్న గారు. బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి అయినా కూడా మొత్తం దానికి సంబంధించినటువంటి జిల్లాల్లో పడిన ఒక రాజకీయంగా ఒక వెలుగు వెలిగినటువంటి వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి నిజంగా ఈ మధ్య మన మధ్య లేడు. హుస్నాబాదు లక్షకాంతరావు తర్వాత గొప్పరాజు లక్షకాంతరావు తర్వాత మళ్ళీ మన హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీకి అంత పెద్ద గొప్ప వ్యక్తి వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాతనే హుస్నాబాద్ ఈ హిందుత్వ నియోజకవర్గం అనేది ఈ కక్ష రాజకీయాలతో, ఈ హింసా రాజకీయాలతో, ఈ హత్యా రాజకీయాలను పక్కన పెట్టి ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఇతర పార్టీ కార్యకర్తలు కానీ ఒక రక్షణ కల్పించినటువంటి వ్యక్తి. ఏ మాత్రం కూడా ఒక దరిదాపు లేనటువంటి హుస్నాబాద్కు ఒక బ్యాంకు కూడా, ఒక యూకో బ్యాంకు తప్ప మన దగ్గర ఎటువంటి వ్యాపార వాణిజ్య వర్గాలకు లేనటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ వర్గాలకు, వ్యాపార వర్గాలకు హుస్నాబాద్లో ఆంధ్ర బ్యాంకు ఎక్స్టెన్షన్ కౌంటర్ తీసుకొచ్చిండు. అదేవిధంగా హుస్నాబాద్ 1999 ఇక్కడ నుంచి మార్పుల ప్రాంతం రామవరం నుంచి కరీంనగర్కు కోర్టుకు పోవాలంటే 60 కిలోమీటర్లు ఒక రోజు ముందు పోయి అక్కడ పడుకున్నటువంటి పరిస్థితి ఉండే. అటువంటి పరిస్థితుల్లో హుస్నాబాద్గా 1999 సంవత్సరంలో హుస్నాబాద్ లోపల కోర్టు తీసుకొచ్చి పక్కా బిల్డింగ్ కొరకు కూడా మన మధ్య మల్లారెడ్డి లేడు కానీ చనిపోయాడు, మన భారత్ పబ్లిక్ మల్లారెడ్డి. ఆయన దగ్గర మనకు 2 ఎకరాల ల్యాండ్ తీసుకొని దానిలో ఫౌండేషన్ వేసి ఇనాగ్రేషన్ చేయించడం జరిగింది. ఆయనకు పదవి లేకుండా ఎమ్మెల్యే పదవి పోటీ చేసి అతనికి ఉన్నటువంటి ఆస్తులను అమ్ముకోనైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీని బ్రతికించడం కొరకు ఆహర్నిశలు పోరాడినటువంటి వ్యక్తి. ఒక్క మాటలో చెప్పేటువంటి వ్యక్తి కాదు అతను. పోస్ట్ మార్టం రూమ్ అయితేంది, ఇక్కడ హుస్నాబాద్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ అయింది. మొట్టమొదటిసారి కాకా వెంకటస్వామి గారిని తీసుకొచ్చి హుస్నాబాద్లో ఎస్టీడీ అనేటువంటి కూడా తీసుకొచ్చేటువంటి వ్యక్తి. ఎన్నో అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక నాయకుడు అనేటువంటి ఒక ట్రాన్స్ఫార్మర్ కూడా వేయలేనటువంటి అప్పుడున్నటువంటి సందర్భాలలో కూడా హుస్నాబాద్లో కూడా ఇందుర్తి ప్రాంతంలో కూడా కరువు కాటకవుతుంది. హుస్నాబాద్ ప్రాంతానికి సబ్ స్టేషన్లు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. తీవ్ర కరువు కాటకవుతారు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అంటేనే తీవ్ర కరువు కాటకవుతున్నటువంటి దాన్ని అయినా కూడా మనకు ఆ కరువు గురించి కూడా మనకి ఇబ్బంది పడకుండా ఎన్నో రకాల మనకి ఈ ప్రాంతానికి సేవ చేసినటువంటి వ్యక్తి బొమ్మ వెంకన్న. నిజంగా మహా వ్యక్తి. నిజంగా దేవుడు ఇప్పుడు సత్యన్ అన్నట్టు అతనికి రాజకీయంగా అతనికి వేరే విషయంగా కూడా అన్ని రకాల లక్ష్మి కటాక్షించింది. కానీ అతనికి ఈ పదవీ యోగం మాత్రం ఉన్న ఎమ్మెల్యే గెలిచినప్పుడు కూడా 4.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ 4.5 సంవత్సరాలు చేసిండు. ఆ 4.5 సంవత్సరాలైనా కూడా అతన్ని మరపులేనటువంటి పనులు తీసుకొచ్చి ఈ ప్రాంతానికి ఒక ఏంటంటే స్థిరాస్తులను కూడా ఇక్కడ మనకు ఈ ప్రాంతానికి చేసినటువంటి వ్యక్తి. అతని కొడుకు మనకు కూడా నిజంగా ఇప్పుడు ఈయన కోరుకున్నట్టు మనందరం కోరుకున్నట్టు బొమ్మ శ్రీరామ్ సరే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో అతడు వేరే పైన కూడా ఇప్పుడు మళ్ళీ మనతోనే ఉన్నాడు కాబట్టి మనకు కూడా ఇది ఒక తృప్తికరమైనటువంటి విషయం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా బొమ్మ వెంకన్న తర్వాత మనకు నాయకుడు ఉండాలి, మనకి ఏ పరిస్థితి, మనకి ఎక్కడ ఎటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి ఆలోచన చేసినప్పుడు దేవుడు మనకు పంపించినట్టు పొన్నం ప్రభాకర్ గారు కూడా ఇక్కడికి రావడం, అతను నిజంగా ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడం, 2 మంత్రి పదవులు రావడం, మనం కోరుకున్నట్టు కూడా ఈ ప్రాంతానికి మంత్రి లేనప్పుడు ఇంతవరకు లేనటువంటి మంత్రి పదవి కూడా మనకు రావడం. నిజంగా ఈ ప్రాంతంలో గండిపేట ప్రాజెక్టు ఏదైతే బొమ్మ వెంకన్న గారు కలలుగన్నాడు దానికి 10 సంవత్సరాలు తెలంగాణ పీరియడ్లో కూడా నయా పైసా పని కాలేదు. దాని కొరకు ఇప్పుడు ఉన్నటువంటి మన మంత్రివర్యులు 432 కోట్లు ఈ గండిపల్లి ప్రాజెక్టు కొరకు, మన గౌరవెల్లి ప్రాజెక్టు కొరకు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి కూడా మన మంత్రి గారు కంగరం కట్టుకొని కంగరబద్దులై ఉన్నాడు. నిజంగా చాలా సంతోషమైన విషయం. హుస్నాబాద్ నియోజకవర్గమే అభివృద్ధి దిశలో పోతూ ఉన్నది. రాష్ట్రం కూడా అందరూ కూడా మన హుస్నాబాద్ వైపు చూసేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మనకు బొమ్మ వెంకన్న తర్వాత అంతటి వ్యక్తి మనకు ఇప్పుడు ప్రభాకర్ గారు వచ్చిండ్రు. మన అందరం కూడా ఇప్పుడు బొమ్మ వెంకన్న గారి కుటుంబానికి మనం అందరూ రుణపడి ఉన్నాం. వారి కుటుంబానికి కూడా మనకు ఏదైనా అవకాశం వస్తే ప్రభాకర్ గారు కూడా ఇతోదిగా సాయం చేయాలని చెప్పి వాళ్ళు కూడా ఒక మంచి స్థానంలో చూడాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఇక్కడ ఉన్నటువంటి అందరినీ వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు మన సర్కిల్ అయిన బొమ్మ వెంకన్న గారు 18 3వ నెల 2019లో చనిపోవడం జరిగింది. ఆయన ఆశయాలను కొనసాగించాలని ఆయన మన హుస్నాబాద్కు కాకుండా ఇందుర్తి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇందుర్తి ఎమ్మెల్యేగా గెలిచి ఏ ఎమ్మెల్యే చేయలేని పనులు కూడా అప్పుడు మన ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న గారు ప్రతి విలేజ్కి సబ్ స్టేషన్ ఒకటి, మనం ఇవాళ గౌరవెల్లి గండిపల్లి అనే మాట కూడా మాట్లాడుకోవడానికి కారణం కూడా బొమ్మ వెంకన్ననే. బొమ్మ వెంకన్న ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డిని మన హుస్నాబాద్ తీసుకురావడం, మా హుస్నాబాద్లో ఇట్లా మెట్ట ప్రాంతమైన ఉన్నది, మాకు ప్రాజెక్టులు లేవనే ఉద్దేశంతో ఆ రోజు రాజశేఖర రెడ్డి చెప్పడం,
రాజశేఖర రెడ్డి అప్పుడే మనకు గౌరవెల్లి గండిపల్లి అనే ప్రాజెక్టు కూడా చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు గత 10 సంవత్సరాలు కూడా మనం ప్రాజెక్టు నిండుకోలేకపోయింది. ఇప్పుడు మనకు మరి మంత్రివర్యులు కూడా వచ్చి దానికి కూడా మళ్ళీ కోట్లు తీసుకురావడం జరిగింది. ప్రాజెక్టు నిండడం దానికి ప్రతి విలేజ్ కి కూడా మన హుస్నాబాద్ లా పోస్ట్ మార్టం అంటే హుజరాబాద్ పోయేటోళ్ళం. అటువంటిది హుస్నాబాద్ లో పోస్ట్ మార్టం రూమ్ కూడా తీసుకురావడం అయింది. డిగ్రీ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీలు అసలు బొమ్మ వెంకన్న ఒక 300 కాపు బిడ్డ కాకుండా ప్రతి కుల సంఘాలకు అన్నిటికీ అతిథిగా పనిచేసిన బొమ్మ వెంకన్న గారికి ఆయన మన మధ్యలో లేనందుకు చాలా బాధాకరం. ఇవాళ వాళ్ళ కొడుకు కూడా మనకు అందుబాటులో ఉండడం అది కూడా సంతోషం. ఈ రోజు ఆయన లేడు అనేది ఒక బాధ తెలుసుకుంటూ ఈ రోజు ఆయన విగ్రహానికి పూలమాల వేసి ముగించుకోవడం విగ్రహం దగ్గర అన్ని పార్టీల నాయకులు అంటే ఎవరు చిన్న పిల్లగాని కాంచెలు పెట్టుకుంటే పెద్దలు చిన్నళ్ళని కాంచెలు బొమ్మంకన్న గారు అంటే చాలా ప్రేమ. బొమ్మంకన్న గారు ఈ ప్రాంతంలో ఇందుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచి ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసిండు. అలాంటి నాయకుడు ఇప్పుడు కూడా మనకు బాగా ముందు, ఎందుకంటే ఎన్నో మంది కార్యకర్తలు కూడా రాజకీయ నేతలు కూడా చేసిన నాయకుడు బొమ్మ వెంకన్న గారు. అలాంటి నాయకుడు మన అందరి లేకపోవడం శోచనీయము. కాబట్టి ఆయనను మనం ఎప్పుడు ఆయన ఆశయాలను మనం ముందుకు తీసుకుపోయి మనం ఆయనను గౌరవించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.